హలో గాయస్, ఈరోజు వచ్చేసరికి మా బేబీ బర్త్డే. మేము ఇట్లా బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే ఆల్రెడీ బెస్ట్ బేకరీలో కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. కూల్ కేక్ తెలిసిన అతని దగ్గర. ఆ కేక్ తీసుకుని తనని కేక్ కోపిద్దామని చెప్పేసి బయటికి తీసుకుపోతున్నా. ఎక్కడికో ఎందుకని చెప్పి అనుకుంటున్నాను. ఈలోపు బ్యాగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. కేక్ అయితే తీసేసుకున్నాము. మామకి చెప్పాను కేక్ ఆల్రెడీ ఆర్డర్ చేయని చెప్పాను కదా. మామ వెళ్ళి తెస్తున్నాడు. ఆ కేక్ అయితే తీసుకొని ఎక్కడికో లేదు ఫ్రెండ్స్, ఫారెస్ట్ మండికి వెళ్తున్నాము. ఎందుకంటే తను ఆల్రెడీ నాకు అక్కడే కేక్ కటింగ్ చేయించింది కదా. నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను. అక్కడికే బయలుదేరి అయితే వచ్చేసాము ఫారెస్ట్ మండి దగ్గరికి మేము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా బాగుంటుందని చెప్పేసి వచ్చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే తను ఇక్కడ నాకు ఆల్రెడీ ఒకసారి కేక్ కటింగ్ చేయించింది, అందుకని ఇక్కడికే తీసుకొచ్చాను. నా బేబీని ఇన్వైట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే బర్త్డే కదా. లోన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను, వచ్చేసింది. టేస్ట్ అయితే బాగుంది. ఆల్రెడీ మీరు ఇప్పుడు వెళ్తే ఫారెస్ట్ మండి కంపల్సరీగా టేస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒకటి చిల్లీ చికెను, లెమన్ చికెను, జింజర్ చికెను, చికెన్ టిక్కా కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము వచ్చేసి చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేసాము. లెమన్ అలా పిండి వేసేసి ఇంకా అలా తినేస్తున్నాడు. ఫస్ట్ చూడండి, నా బర్త్డే నాకు పెట్టాలి కదా, కానీ తనే తినేస్తున్నాడు. అలానే చికెన్ జ్యూసీ మండి అయితే ఆర్డర్ ఇచ్చేసాను ఫ్రెండ్స్, వచ్చేసింది. చూస్తుంటే నవ్వురిపోతుంది, లాగిచ్చేస్తున్నాను నేనైతే. బాగుంది టేస్ట్ అయితే. ఎందుకంటే చాలా టేస్ట్ అది ఎక్కడ మిస్ అయింది. అప్పటికప్పుడు అగ్గిపెట్టి మంచిగా గుర్తొచ్చాడు. అగ్గిపుల్లలకి వెలిగించాను, తన అగ్గిపుల్లలే ఆర్పింది. ఫైనల్గా అయితే కేక్ కట్ చేసేసాం. కూల్ కేక్ కదా, ఎప్పుడెప్పుడు తిందామని ఆశగా చూస్తున్నాను. కానీ మా బేబీకి అయితే ఫస్ట్ పెట్టాలి కదా, కానీ మా బేబీకి తినిపించాను.